ఇడ్లీ పిండితో మిగిలి ఉన్న ఇడ్లీ పిండితో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. దాంట్లో ఒక కామన్ రెసిపీ ఊతప్పం వేసుకోవచ్చు. సెకండ్ డే వచ్చేసి మనం బోండాలు వేసుకోవచ్చండి. సో మైదా పిండితో చేసే బోండాలు మంచిది కాదండి. సో మనం ఇడ్లీ పిండి మిగిలి ఉన్న ఇడ్లీ పిండిలో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అల్లం తురుము, సాల్ట్, వంట సోడా ఇవన్నీ కలుపుకొని ఎక్స్ట్రా మనం ఏం యాడ్ చేస్తున్నామంటే ఒక కప్పు కార్న్ ఫ్లోర్, ఒక కప్పు బియ్యం పిండి అండి. సో బియ్యం పిండి వాడుతున్నాం కాబట్టి మనము వంట సోడా వేయనవసరం లేదండి. ఇన్ కేస్ మీరు మైదా వేసుకుంటే వంట సోడా వేసుకోండి. సో దాంతో మీరు బోండాలు వేసుకోండి. పిల్లలకి ఇంట్లోనే మనం ఇంట్లో చేసి పెడితే హెల్దీ అండి. బయట కన్నా ఇంట్లోవే మంచిదండి. కానీ నా ఒపీనియన్ అయితే ఇది మంచి ఫుడ్, ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మంచి ఫుడ్డే అండి. కానీ ఆయిలీ ఫుడ్ మనం పిల్లలకి పెట్టడము మంచిది కాదండి. ప్రిఫర్ వన్స్ ఇన్ అ మంత్. థ్యాంక్ యూ.